హాయ్ ఫ్రెండ్స్, నిన్న మన కోడన్లు చేసిన కేక్ చూసినాం. ఇవాళ మనం చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాం. వెల్కమ్ టు మై ఛానల్ మామాస్ కోడల్స్ కిచెన్. మనం బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసాం. చికెన్ 2 kgs తీసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 1/2 kg ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవాలి మనం. ఇది పుదీనా 2 కట్టలు పుదీనా, 2 కట్టలు కొత్తిమీర, ఒక 6 లెమన్స్, ఒక 5 చీలిన పచ్చిమిర్చి, ధనియాల పొడి తగినంత, ఇది గరం మసాలా, చికెన్ బిర్యానీ మసాలా అని అంటే మన షాప్లలో దొరుకుతుంది ఎవరెస్ట్లో. సాల్ట్ తగినంత, ఉప్పు వచ్చేసి మనం ఒక 6 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వచ్చేసి మనకు 3 to 4 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఇది వచ్చేసి గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా ఇది. అండ్ పెరుగు వచ్చేసి మనం 2 kgs తీసుకున్నాం కాబట్టి ఇది 1 kg పెరుగు. అలాగే ఇప్పుడు 2 kgs చికెన్కి 2 kgs బాస్మతి రైస్. ఇది 5 kgs బగోన్. 5 kgs బగోన్లో మనం ఇప్పుడు ఫస్ట్ చికెన్ వేసుకుందాం. ఇది 2 kgs చికెన్. ఈ పీస్ ఉంటే సరిపోతుంది మన ఇంట్లోనే కాబట్టి. కట్ చేసుకొని దీంట్లో మనం ఫస్ట్ సాల్ట్ వేసుకొని కలిపి మనం 2 kgs చికెన్ కాబట్టి కారం తగినంత కారం తీసుకోండి. ముక్కలకి మంచిగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇలా మనం ప్రతి ఒక్క ముక్కకి ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అప్పుడు కారం. బిర్యానీ మసాలా, ఇది ధనియాల పొడి, మనం గరం మసాలా వేసుకుందాం. ఇది ఇంట్లో వేసుకుంది కాబట్టి చిన్న స్పూన్ సరిపోతుంది. అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని మనం ఒక 5 స్పూన్స్ వరకు వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్. మనం 1/2 kg చేసుకున్నాం కాబట్టి ఒక 1 kg ఫస్ట్ దీంట్లోనే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా అంతా కొత్తిమీర. కట్ చేసుకున్న లెమన్స్ని స్క్వీజ్ చేసుకోవాలి. సో ఇట్లా మొత్తం మనం మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ ఇట్లా వదిలేస్తే ముక్కకి మసాలా అనేది బాగా పట్టుకుంటుంది. 1/2 అవర్ తర్వాత మనం పెరుగు అనేది కలుపుకుందాం. పెరుగు ఎప్పుడు అని అంటే మనం రైస్ పెట్టుకున్న తర్వాత పెరుగు కలిపేసుకుంటే పెరుగుకి ఒక 15 minutes టైం పడుతుంది. అప్పుడు అన్నీ కరెక్ట్గా మిక్స్ అవుతాయి. 2 kgs రైస్ మనం తీసుకున్నాం కదా, వీటిని ఫస్ట్ మనం ఇట్లా
కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని, ఇది 3 kgs బౌల్, ఇది దీంట్లో మనం ఉడకడానికి సరిపడని వాటర్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం. దీంట్లో కొద్దిగా అంత సాజీరా, ఇవి బ్లాక్ ఇలాచి, పొడి ఇలాచి కూడా అంటాం, ఒక 2. ఇవి పెద్ద ఇలాచి, నార్మల్ ఇలాచీలు ఇవి ఒక 6. అలాగే లవంగాలు ఒక 10 లవంగాలు తీసుకున్నాం. ఇది పట్ట, ఒక ఇంచ్ సైజ్ పట్ట, జస్ట్ ఇట్లా బ్రేక్ చేసేస్తే బాగుంటుంది. బగారా ఆకు. ఇప్పుడు మనకి వాటర్ బాయిలింగ్ అవుతున్నాయి వాటర్. ఇప్పుడు మనం రైస్ తీసుకుంటూ దాంట్లో వేసేస్తాం. సో ఇట్లా మనం ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. మనం 70% బాయిల్ కాగానే తీద్దాం. ఇప్పుడు మనకు రైస్ బాయిల్ అవుతుంది కాబట్టి అంతవరకు మనం దీంట్లో పెరుగు అనేది కలిపేసుకుందాం. దీంట్లో మేము కుంకుమ పువ్వు వేసుకున్నాం పెరుగులో, ఆప్షనల్, అది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఇట్లా మనం మొత్తం మిక్స్ చేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూద్దాం. ఓకే, అన్నీ సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు రైస్ అనేది 70% కుక్ కాగానే దీంట్లో వేసుకున్నాం. చికెన్లో కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీనిపై నుండి మనం ఒక లేయర్ రైస్ వేసుకుంటాం. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఒక లేయర్ రైస్ వేసుకున్నాక మళ్ళీ కొన్ని ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, మళ్ళీ ఇప్పుడు ఇంకో లేయర్ రైస్. మళ్ళీ స్ప్రెడ్ చేసుకుందాం. వేసుకోవాలి. పైనకి గీ వేసుకుందాం. ఇట్లా మనం టిష్యూస్ పెట్టుకుంటే దమ్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. ఇట్లా మనం హై ఫ్లేమ్ మీద ఒక 15 to 20 minutes పెట్టుకొని తర్వాత మళ్ళీ స్లిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం హై ఫ్లేమ్ మీద ఒక 20 minutes కుక్ చేసుకుందాం. తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 15 minutes పెట్టుకుంటే సరిపోతుంది. తీద్దాం. ఇప్పుడు నీట్గా టిష్యూస్ అనేది పక్కకి తీసేసుకుందాం. చూద్దాం. ఇట్లా మనం స్టవ్ ఆపినాక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుంటే ఇట్లా పొడిగా రైస్ అనేది పొడిగా వస్తుంది. సో గరంగా బిర్యానీ రైతాతో డిష్ ఇలా పొడిగా వస్తుంది. సో దీన్ని మనం ఒక నిమ్మకాయ పిండుకొని టేస్ట్ చేస్తే సూపర్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.